అందరికీ నమస్తే. నేను మీ తెలుగు ట్రావెలర్ హరీష్. ప్రజెంట్ నేను ఉత్తరాఖండ్లో ఉన్నా. సేమ్ తెలిసిందే కదా, 9 అవ్వడంతో నేను దాదాపు ఒక 360 కిలోమీటర్లు వచ్చిన. ఇక ఎండ బాగుండే, అంత చాత అన్నట్టు అయింది. సైలెంట్గా పడుకున్నా. ఇక్కడ ఉత్తరాఖండ్లో వచ్చేసి పెట్రోలు 100 రూపాయల 6 పైసలు. మన దగ్గర ఎంతనో కొంచెం కామెంట్ చేయండి. మనకు అక్కడికి ఎంత తేడానో కూడా కామెంట్ చేయండి. ఇంకా వెళ్దాం. బద్రీనాథ్ మనకు వచ్చేసి 350 కిలోమీటర్లు ఉంది. ఈ మొత్తం ఘాట్ రోడ్ ఉంటుంది కాబట్టి మేబీ 350 అనేది పాసిబుల్ కాకపోవచ్చు. ఎంతవరకు వీలైతే అంతవరకు వెళ్ళి మళ్ళీ స్టే ట్రై చేయాలి. అండ్ అంతే, ఇంకా వెళ్దాం. బండి అయితే ఓకే, మంచిగానే ఉంది ప్రజెంట్ అయితే. ఇంకా ముందు ఏమి ఇబ్బంది పెడితే తెలియదు. ఈ రోజు నుంచి ఒక్క నెల రోజులు బండి నాకు సపోర్ట్ చేస్తే ఇక దీనికి తిరుగులేదు. ఇంకా చలో చలో చలో, రెడీ ఉండు, తయార్. పెట్రోల్ అయితే నిన్ననే కొట్టించిన, ఎందుకంటే తెల్లర వాళ్ళకి ఏమయ్యేది అర్థమైతే లేదు. ఓక్కడ పెట్రోల్ దొరుకుతలేదు. ఇక లద్దాఖ్ సైడ్ అయితే బ్లాక్లో 250 రూపాయలు లీటర్ అమ్ముతారు. మరి వాళ్ళే బ్లాక్లో అమ్ముతారా డైరెక్ట్ పక్కకు పంపించి, ఏందనేది అర్థమైతే లేదు. మరి అంత ఘోరం చేస్తారు లద్దాఖ్లో అయితే. ఎక్కడ లేదు ప్రాబ్లం. ఉత్తరాఖండ్ స్టార్టింగ్లో ఉన్నా. ఇక బొబ్బా ఈడ కూడా వేడే ఉంది, మొత్తం ఉడుకుతుంది. కనీసం ఈరోజు ఎట్లుంటుందో ముందు చూడాలి. ఇంకా ఘాట్ రోడ్లు తగిలినాయంటే కొంచెం వాతావరణం చేంజ్ అవుతుంది. అప్పుడు ఎత్తుకోయిన కొద్దీ అబ్బా, ఇలా రీడింగ్ మాత్రం సూపర్ ఉంది. 65,700. 65,700. చలే ఇంకా వెళ్ళిపోదాం. ఇక్కడ రోడ్డు లేని దగ్గర కూడా రైట్ సైడ్ పోవాలని చెప్పేసి రోడ్డు చూపిస్తుంది. ఇట్లాంటి సిగ్నల్ ఉన్న దగ్గర కూడా గూగుల్ మ్యాప్ ఇంత పర్సన్ చెప్తుందని అంటే ఘాట్ రోడ్లో మనం ఎంత ఇబ్బంది పెడుతుందో. రకరకాలుగా చూపిస్తుంది. దాదాపు ఇప్పటికి 2-3 సార్లు కన్ఫ్యూజ్ అయింది గూగుల్ మ్యాపే. రోడ్డు మంచిగా ఉంది, సిగ్నల్ ఉంది. ఇక నేను కొండ ప్రాంతాలకు పోతే ఇక నన్ను పిక్కే ఎత్తుంది. ఇది ఎడి ఎత్తుదో ఏ గల్లీలోకి వెళ్ళి తిప్పుతుందో. అక్కడ మన నాగాలాండ్లో అయిందని అంటే ఒక రీజన్ ఉంది. ఎందుకంటే అక్కడ సిగ్నల్ సరిగా ఉండవు, ఘాట్ రోడ్లు చిన్న రోడ్లు కాబట్టి అయిందనంటే ఓకే. కానీ ఇట్లాంటి మంచి రోడ్లో కూడా తప్పు చూపిస్తుందనంటే కష్టమే అవుతుంది. ఇంకా ముందు నమ్ముకొని పోతే ఇక అందుకే అడుగుడు స్టార్ట్ చేయాలి. ఇక మనం ఒక లొకేషన్ ఒక పేరు పెట్టుకొని అడుక్కుంటూ పోతేనే సెట్ అవుతుంది. ఈ వేడికి బండి హ్యాపీకి ఉండడం కన్నా బండి ఎక్కి డ్రైవ్ చేసినా బెటర్ అనిపిస్తుంది. బండి ఎక్కి డ్రైవ్ అయితే చల్లగా ఉంటుంది. ఇట్లా జస్ట్ ఆపిన ఒక 1 మినిట్లో ఆపినా లేదా మొత్తం ఇంకా లోపల చెమటలు కారుతున్నాయి. ఎందుకంటే రైడింగ్ జాకెట్ వేసుకుంటా కదా. రైడింగ్ జాకెట్ వల్ల ఇక చూసుకుంటే రైడింగ్ జాకెట్ వల్ల ఫుల్ వేడి వస్తూ ఉన్నది. అందుకే ఇక జిప్ తీసేస్తే మంచిగా ఎయిర్ అయితే లోపలికి సర్క్యులేట్ అవుతుంది. సేఫ్టీ కాదు జిప్ తీసేయడం, కానీ ఆప్షన్ లేదు. ఇంకా ఇక్కడ ఉత్తరాఖండ్లో నేను దాదాపు చాలా చూసిన, సిక్కులు ఎక్కువ ఉన్నారు. ఈ మన గురుద్వారాలు సిక్కులు బాగున్నారు. నేను చూడలే ఇప్పటివరకు ఇంతమందిని. మళ్ళీ పంజాబ్లో ఇంతకన్నా ఎక్కువ అంటే నేను పంజాబ్లో చూస్తే కావచ్చు, పంజాబ్ హర్యానా సైడు. ఇప్పటివరకు నేను చూసిన రాష్ట్రాల్లో వాళ్ళ పాపులేషన్ ఎక్కువ కనబడ్డది ఇక్కడనే. పోలీసు కూడా కనబడ్డాడు నాకు ఫస్ట్ టైం, సిక్కు పోలీస్. నాకు ప్రజెంట్ 2 రూట్లు ఉన్నాయి. హైవే నుంచి పోయేది, ఇంకా విలేజ్ నుంచి పోయేది. హైవే నుంచి పోయేదేమో 470 చూపిస్తుంది. ఇట్లా విలేజెస్ నుంచి పోయేదేమో 330 చూపిస్తుంది. ఇంకా నేను ఇట్లా విలేజ్ నుంచి పోతున్నా, ఎందుకంటే చాలామంది వచ్చే రూటు హరిద్వార్, రిషికేష్ అట్లా. నేను డైరెక్ట్ ఈ రూట్ నుంచి డైరెక్ట్ రిషికేష్ వెళ్తా. అట్లా ఏమన్నా అటు ఇటు అయినా కూడా ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు అట్లా ఆలోచించిన. మళ్ళీ డిస్టెన్స్ కూడా ఎక్కువ ఉంది. అట్లా ఇట్లానే మనం మెల్లమెల్లగా పోదాం, ఎందుకంటే మనం బాగా స్పీడ్ కూడా పోము అంత పెద్ద రోడ్లు కావడానికి. మనకు చెట్లు ఎండ పడకుండా మంచిగా ఉన్నాయి, కానీ రోడ్డు మాత్రం బేకార్ రోడ్డు దొరికింది. బిస్కెట్ అయిపోయినా. ముందు మంచి రోడ్డు కావాలని కోరుకుంటున్నా, లేకపోతే మనకు ఘోరంగా బాడీ పెయిన్స్ వస్తాయి ఇట్లనే రోడ్డు ఉంటే. ఇంకా ఈడ స్పీడ్ గన్నులు, మళ్ళా స్పీడ్ పోయినట్టు. ఇక్కడ ట్రాక్టర్లకైతే మామూలు లోడ్ వేస్తలేరు, లారీలకు వేసినట్టు వేస్తున్నారు. ముందట వీలైతే ఎప్పుడు గాల్లోనే, వెనుక వీళ్ళతో నడవడం. అబ్బా
ఎందుకు అంత విపరీతంగా లోడ్ ఇస్తారో ఏమో. దాదాపు అన్నీ అట్లనే ఇస్తున్నారు, ఫుల్ లోడు. మొత్తం ఫ్రంట్ వీలు లేవడము. అసలు రోడ్డు మీద ఉంటుంది ఫ్రంట్ వీలు. పొద్దునైతే ఇంకా వెజ్ బిర్యానీ తింటున్నా. పక్కన అనబడ్డది ఫ్రెష్గా తినేసి స్టార్ట్ అవుదామని చూస్తాను. ఎందుకంటే ఇప్పటికే ఒక 60 కిలోమీటర్ వచ్చిన ఘాట్ సెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. అందుకే ఇంకా తినేస్తే ఆళ్ళకు బండి కూడా రెస్ట్ ఉంటుంది. ఆ తర్వాత చూసుకుందాం. ఇంకా ఈ రోజు నుంచే మనకు ఫుల్ ఘాట్ రోడ్లే. ఇంకా ఫైనల్గా ఉత్తరాఖండ్లో ఫారెస్ట్ అండ్ ఘాట్ రోడ్ అనేది ఇంకా స్టార్ట్ అయిపోయింది. ఈ రోజు నుంచి మనకు మొదలు పెడితే నెల రోజులు రాక పచ్చదనం, కొండలు, గుట్టలు, వాగులు ఇవే ఉంటాయి. ఇంకా ఉత్తరప్రదేశ్, బీహార్లో చూద్దామంటే అడిగిన వాళ్ళు అసలు గమనించలే. మొత్తం రోడ్లు, ఇల్లులు, కాలేజ్, బీడు భూములే. ఇట్లాంటి ఫారెస్ట్ అయితే ఎక్కడ కనవాలే. ఇక మనం ఉత్తరాఖండ్ నుంచి ఇవాళ ఎంటర్ అయినాం కదా, ఇవాళ తగులుతుంది ఘాట్ రోడ్డు. ఇక మనం నెల రోజుల దాకా వదిలిపెట్టాయి ఈ ఘాట్లన్నీ. రోడ్డు ఎంత చిన్న రోడ్డు అంటే ఆపోజిట్లో పెద్ద వెహికల్ వస్తే రోడ్డు దిగాల్సిందే. ఏదైనా వ్యాన్ లాంటిది ఏమైనా వస్తే, కార్ లాంటిది వస్తే ఏం కాదు, వ్యాన్ లాంటిది వస్తే దిగడమే. ఇక అంత చిన్న రోడ్డు మంచిగా అంటే ఫ్లాటే ఉంది, కొంచెం పెద్దగా వేస్తే అయిపో రోడ్డు. ఏదో ఘాట్ రోడ్ ఉంది, ఘాట్ రోడ్లా మెయింటైన్ చేశారంటే ఏమనుకోవచ్చు. కానీ ఇంకా వాళ్ళు సోర్స్ లేని కాడ ఇంకా వాళ్ళు మంచిగా పెద్ద రోడ్లు వేస్తున్నారు. మేఘాలయ సైడ్, మణిపూర్ సైడ్ ఇక్కడ ఇంత మంచిగా ఉన్నా కూడా చిన్న రోడ్డు, 10 ఫీట్లు ఉంటుంది కావచ్చు అంతే. ఇక్కడ మంచిగా ఉంది, నెక్స్ట్ లెవెల్. చల్లగా ఉంది, మంచిగా ఉంది. ఆహా, నార్త్ ఈస్ట్లో చూసినా అంటే మళ్ళీ 10-15 రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా. మొత్తం ఉడికిపోయిన మన ఉత్తరప్రదేశ్ అండ్ బీహార్లో ఇప్పుడు ఇక ఫుల్ చెట్లు. ఇంకా రోజు ఫస్ట్ గేర్ సెకండ్లోనే బండిగా. రోడ్డు బాగా డేంజర్ ఉన్నది. ఈ పెద్ద వెహికల్స్ వస్తే పరిశాన్. మళ్ళీ పక్కన రోడ్ ఉంది కదా, కనీసం ఇదన్నా దీని లెవెల్ చేయలేదు. ఆ వాటర్ పోవడానికి అన్నట్టు ఉంచారు, అటు దించితే కింద పడ్డమే ఇంకా బండి. అసలు రోడ్లు మెయింటెనెన్స్ లేదు. రోడ్డు చిన్నగా ఉన్నందుకైనా పక్క పొంటి ఏంటంటే కొంచెం బండి దిగేటట్టు లెవెల్ ఉండాలి, రోడ్ లెవెల్. అక్కడ ఉంది కదా రోడ్డు, అక్కడ రోడ్ ఎక్కియాలి మనం. ఒక 30 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత ఆపిన వెహికల్, ఎందుకంటే ఫుల్ ఘాట్ రోడ్ ఎక్కించుకుంటూ వచ్చిన. ఇట్లా 30 కిలోమీటర్స్కి ఒకసారి ఆపాల్సిందే ఇట్లాంటి రోడ్లో. మన చిన్న బండి కదా. ఇప్పుడు మనం చూసుకుంటే ఈ రోడ్ నుంచి వచ్చినాం. ఈ రోడ్ కూడా ఏం తక్కువ కాదు, ఎంత ఉందో సరే వెనక నుండి చూపిని ఉంటుంది. కింది నుంచి కింది పొజిషన్ నుంచి వచ్చినాం ఇక్కడ దాకా. ఇక్కడ బాస్ టెంపుల్ ఉంది, టెంపుల్ దగ్గర ఆయన హనుమాన్ది. కాసేపు రెస్ట్ తీసుకొని వెళ్ళాం. ఇంకా ఇక్కడ మనం కొండ ప్రాంతాలు చూసుకుంటే ఇట్లనే ఉంటుంది. ఇట్లా బస్సు వస్తా అంటే ముందే ఆపుకొని చూడాలి ఇక ప్లేస్ ఏడు ఉంటుంది అని చెప్పేసి, అంత ఇబ్బంది ఉంటుంది. ఇంకా ఇక్కడ కాదు, స్పిటి వ్యాలీ సైడ్ చూడాలి, ఘోరం ఉంటుంది. జస్ట్ మిస్ అయితే ఎక్కడనో ఉంటుంది లోయ. రోడ్డు వట్టిగానే స్ట్రెయిన్ అవుతున్నా, ఎందుకంటే రోడ్ ఇట్లా ఎత్తేస్తుంది. రోడ్డు అట్లా ఉండడం వల్ల మొత్తం బాడీ పెయిన్స్ అన్నీ వస్తున్నాయి. 20 కిలోమీటర్స్ కన్నా ఎక్కువ లేకపోతున్నా, 20-30 కిలోమీటర్స్కే ఆగిపోతున్నా. 2 అవర్స్ అయితే ఆగిన. ఈ రోడ్లు ఎత్తేసి మొత్తం బోన్స్ అన్నీ కదిలిపోయినాయి. అందుకే అట్లా కాసేపు ఒక బస్ షెల్టర్లో పడుకొని ఉన్నా, కాసేపు అదొకటి ఒకటి చూసుకుంటే. ఇంకా ఇట్లా స్ప్రింగ్ యాక్షన్ లెక్క అయిపోతున్నాయి ఎత్తేసినప్పుడల్లా. అమ్మా కష్టమే ఈ నెల రోజులు. రోడ్ ఇట్లుంటే ఏం కాదు, కానీ ఆడ ఉన్నది అంటే ఎత్తేసుడు. ఓ అమ్మో, నేనడ బతుకుతా అట్లా ఉంటే. ఇప్పుడు మనం చూసుకుంటే అందరూ వెళ్ళిన రూట్లో వెళ్ళట్లేదు. దేవప్రయాగ్, రుద్రప్రయాగ్ ఇవన్నీ ఉంటాయి కదా, రిషికేష్, ఆ రూట్లో పోకుండా వేరే నుంచి వెళ్తున్నా. చౌకటియా 13th, కర్ణప్రయాగ్. మన కర్ణప్రయాగ్ వెళ్తాం డైరెక్ట్. కర్ణప్రయాగ్ 97. అండ్ చూసుకుంటే రాణికేత్ వయా జలాయ్ అంట 63, అది వేరే సైడ్ ఉంది. మనం ఇప్పుడు కర్ణప్రయాగ్ పోవాలి.
ఈరోజు ఇంకా 97 కిలోమీటర్ ఉంది. ఇలా ఇటు చేసి ఇంకా మనం కర్ణప్రయాగ్ అనేది రీచ్ కావాలి ఈరోజు. అది మన రూటు, అందరు పోయే రూట్ కాదు, ఇది డిఫరెంట్ రూట్. ఇంకా ఇది ఎందుకు చూజ్ చేసుకున్నానంటే డిస్టెన్స్ తక్కువ, మళ్ళీ అటు సైడ్ రిషికేశ్ హరిద్వార్ సైడ్ ట్రాఫిక్ ఉంటుంది. మనం అట్లా ట్రాఫిక్ కడుగొట్టుకొని ఇట్లా వెళ్ళొచ్చు ఏమైనా ఇబ్బంది అయినా కూడా. రోడ్ అంతా చెత్త రోడ్డు, ఇట్లా మన పక్క బొక్కలు ఉంటాయి కదా సైడ్ బోన్స్, ఎత్తేసి ఇట్లా 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 అయ్యి మొత్తం నొస్తున్నాయి. అందుకే ఇక సపరేట్గా పడుకున్నా. ఇట్లా రోడ్ ఉంటే మనం రైడ్ చేయలేము. అంటే రోడ్డు ఎట్లున్నాయి ఏం కాదు కానీ ఇక మొత్తం ఎట్లుందంటే ఇట్లా 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 మొత్తం ఎత్తేసుకుంటే వస్తే ఇక నా బోన్స్ అని స్ప్రింగ్ లెక్క యాక్షన్ చేసుకుంటుంటే 50 కిలోమీటర్లు నా పని అయిపోయింది. అప్పటి నుంచి వెతుకుతాను ఎక్కడ రెస్ట్ తీసుకుందామని ఒక బస్ షెల్టర్లో పడుకున్నా. బండి ఇక్కడ పెట్టి అబ్బా ఒక రోజు ప్రశాంతంగా నిద్రపోతే ఎంత మంచిగా ఉండదు అమ్మా. అమ్మ వశపడతలేదు. కేదార్నాథ్ 195, బద్రీనాథ్ 212 ఇక్కడ కనిపించినాయి బోర్డులు ఫస్ట్ టైం. కేదార్నాథ్ బద్రీనాథ్ అని చెప్పేసి ఏది పోయినా ఈక్వల్ డిస్టెన్సే, కాకపోతే అది వేరే రూటు ఇది వేరే రూటు. చెట్టుకున్న కొమ్మల్లా ఉన్నాయి. ఇట్లా పోతే బద్రీనాథ్ ఒకవైపు, కేదార్నాథ్ ఒకవైపు, గంగోత్రి ఒకవైపు, యమునోత్రి ఒకవైపు. చెట్టుకున్న కొమ్మలు ఎట్లుంటాయి అట్నే ఉన్నాయి విడివిడిగా. కలిసి అయితే ఏం లేదు, ఒక దారిలో ఉన్నదైతే ఏం లేదు. మళ్ళీ వెనక్కి రావాల్సిందే ఒకటి దర్శనం అయిపోయినాక. ఆహా రోడ్డు నా సావిరంగా, మళ్ళీ ఇంకా దుమ్ము. ఈ రోడ్డే చిన్నవి, వ్యాన్లు అబ్బబ్బబ్బబ్బా ఎట్లా నడుపుతున్నారో ఏమో అసలు వ్యాన్లు గ్రేట్. ఇలా ఈ రోడ్లో ఒక కార్ వస్తే ఇంకో కార్ సైడ్కి పెట్టుకొని చూసుకోవాల్సిందే హార్న్ కొట్టుకుంటా. ఈ ల్యాండ్ స్లైడ్ లాంటివి ఏమన్నా అయ్యి ఏమన్నా పెద్ద పెద్ద రాళ్ళు వస్తే ఆ రాళ్ళు డైరెక్ట్ మన కిందికి పట్టుకొని పోతాయి. అట్లుంటుంది ఇక్కడ పరిస్థితి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇట్లా కొండలు వచ్చినప్పుడు. కనీసం మన తలెత్తి చూడడానికి కూడా కనబడదు. హెల్మెట్ ఉండడం వల్ల తలెత్తి పైకి చూడలేము. డైరెక్ట్ ఇంకా అటాకే మన మీద. అవి చూడండి ఎంత చిన్న రోడ్, గింత అంత ఉన్నది రోడ్డు. ఈ ఎండ అబ్బా నేను ఎంత సంతోషపడ్డా. ఉత్తరాఖండ్లో ఎంటర్ అవుతూనే ఎండ మొత్తం మటుమాయం అవుతుంది కావచ్చు అనుకున్నా. అసలు ఈ కొండల చెట్లు ఉన్నా కూడా ఏమన్నా నీడ పడేది కానీ చెట్లు లేవు. అందుకే ఎండ అనేది బాగా పడుతుంది. దాదాపు ఒక 2 hours వరకు ఆగిన. అమ్మ చాలా లాంగ్ నుంచి వస్తున్నాం కదా, అందుకే ఇక నొప్పులన్నీ బయటపడుతున్నాయి. ఉన్నట్టుండి వర్షం పడుతుంది. ఓ నీ వర్షం చల్లకుండా. అమ్మాయ్యా ఇక్కడ జాగుంది, ఇలా బండి అయితే పెడదాం. తర్వాత అన్నీ తడుస్తాయి లేకపోతే. అసలు వాతావరణం ఇంత ఘోరంగా, ఇటు మొత్తం ఎండ ఉంది, ఇక్కడ వర్షం కొడుతుంది. ఈ ఎండకేమో నేను చచ్చిపోతున్నా, అట్లాంటిది వర్షం మోపైంది మళ్ళీ ఇప్పుడు. ఏంది ఇది ఉత్తరాఖండ్, ఎప్పుడెట్లుంటావు నీకే తెలియదా. వర్షం మామూలుగా కొడతలేదు. ఈ పైన రేకులు అక్కడ పడ్డైపోయి ఇక ఆ రేకులు వచ్చి చేయడం మీద పడతాయని చెప్పి నేను పక్కకున్నా. బండి ఎంత లోపల పెట్టినా కూడా వాటర్ పడుతున్నాయి. గాలి వస్తుంది బాగా, అది ప్రాబ్లం. ఎండ కొట్టుకుంటూ వాన కొడుతుంది. ఉత్తరాఖండ్ స్పెషల్. ఇప్పుడే ఒకరు అడిగిర్రు వానలు కొడుతున్నాయి అని చెప్పేసి. లేదు మస్తు ఎండ కొడుతుంది అన్న, అందుకే ఎండ కొట్టుకుంటూ వాన కొడుతుంది. వర్షం 1 hour అట్లా కొట్టింది, ఇక గట్టి కొట్టిపోయింది. వాతావరణం అయితే చల్లబడ్డది. ఇది చాలా మోసం అన్నట్టు వర్షం. ఇది అనుకోకుండా వచ్చింది, ఏమైద్ది లేదు. ల్యాండ్ స్లైడ్లో అట్లా ఇట్లా పోయే దారిలో కొండలు ఏమైనా ఉంటే ఇబ్బంది అవుతుంది. ఇంకా వెళ్దాం ఇంకా మెల్లగా. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఏం లేదు, వెదర్ చల్లగా అయిపోయింది. మళ్ళీ పడితే మాత్రం ఇబ్బంది అయిపోతుంది. బాయ్ భయ్యా. ఒక 2-3 kilometers అచ్చుడుతున్నా అసలు వర్షమే లేదు. నేను కొంచెం ముందెళ్ళినా కూడా బాగుండు, వర్షాన్ని ఎస్కేప్ అయ్యేటోని, మస్తు దూరం పోయేటోని. దాదాపు 1 hour కన్నా ఎక్కువ ఆగిన. ఒక్క 4-5 kilometers తర్వాత అసలు వర్షమే లేదు. చూస్తే అర్థమైపోతే చుక్కే లేదు అన్న. ఇక్కడనే గింత తేడానా. ఒక 10 kilometers వచ్చిన తర్వాత ఇక్కడ కూడా వర్షం ఉంది. వాతావరణం అంతా చల్లగా అయిపోయింది. ఇట్లాంటి కండిషన్లో బండి నడిపితే బండి మీద వేడి పడది, కానీ చీకటి అయిపోతాను తొందర. ఇక నేను అనుకుంటున్నా ఎక్కడన్నా హోమ్ స్టే చూసుకోవాలి అనుకుంటున్నా.
చూడాలి ఇంకా. ఎందుకనంటే ఈరోజు 180 కిలోమీటర్స్ కన్నా ఎక్కువ రాలేదు, 50 కిలోమీటర్స్ అన్న మంచి రోడ్ ఉండే. అట్లాంటిది రేపు 200 ఉంటుంది మొత్తం ఘాటు. మరి అది కవర్ చేయగలుగుతామా లేదా అనేది ఆలోచిస్తున్నా. కొంచెం దూరం పోయి రెస్ట్ తీసుకుందాం అన్నట్టు చూస్తున్నా. ఇలా మొత్తానికి అయితే హోమ్ స్టే తీసుకోవాలనుకుంటున్నా. చల్లగా వస్తుంది చలి. ఈ పొద్దున్న ఎండ కొట్టింది. ఇప్పుడు మనం మ్యాక్స్ టు మ్యాక్స్ ఇంకా దగ్గరకు పోతున్నాం కదా, మళ్ళీ వర్షం కూడా పడ్డది. ఇక వర్షపడతలేదు చలిగా. హోమ్ స్టే కోసం వెంకలాడుతున్నా, దొరకట్లేదు. చూద్దాం, చికటాయి లోపే ఒక హోమ్ స్టే సిటీ చేసుకున్నాం. దాదాపు ఇప్పుడు పొద్దున్న నుంచి ఇప్పటికీ 200 కిలోమీటర్లు వచ్చిన, అంటే ఘాట్ రోడ్లో ఒక 150. అంత మంచిగా ఉంటే రేపు ఈ టైం వరకు బద్రీనాథ్ పోవచ్చు. ప్రజెంట్ ఉత్తరాఖండ్లో ఉన్న ఒక 200 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత వర్షం పడ్డది. ఇక హోమ్ స్టే కోసం వెతికిన, ఒక రూమ్ చూసిన. రూమ్ చూస్తే ఫస్ట్ ఆయన 500 చెప్పిండు. 500 అంటే కొంచెం తక్కువ చేయమనంటే 400 అని చెప్పి అన్నాడు. సరే అని చెప్పేసి నేను ఓకే అంటే ఇంకొంచెం డిస్కౌంట్ ఇవ్వమన్నా, 300 అట్లా ఇవ్వమనంటే లేదు బ్రో వీలు కాదని చెప్పేసి అన్నాడు. కొంచెం దూరం వచ్చిన తర్వాత ఆలోచించిన, అందులో మంచిగా గీజర్ కూడా ఉండే, స్నానం చేద్దాం పొద్దున మంచిగా ఉంటుంది. ఇక వెళ్ళేటప్పుడు డైరెక్ట్ టెంపుల్కి వెళ్తే అయిపోతాను నేను అనుకున్నా. మళ్ళీ రివర్స్ వెళ్తే సరే బ్రో 400 అనో ఇస్తలే అంటే 400 కాదు 1200, ఒక 100 తక్కువ వేసి 1100 ఇయ్యి అన్నాడు. ఇక నేను మాట్లాడలే, సపరేట్ వచ్చేసి ముందుకు వచ్చి ఇక్కడ ఒక హోటల్ నెంబర్ తీసుకొని ముందుకు పోయి కాల్ చేసి ఇట్లా హోమ్ స్టే కావాలన్నా అంటే సరే ఉన్నది రా అని చెప్పేసి అన్నాడు. చూపిస్తాడండి, దేవభూమి హోటల్ అండ్ రెస్టారెంట్ అని చెప్పేసి ఉన్నది. కొంచెం బైక్కే పార్కింగ్ లేదు, అది కొంచెం ఇబ్బంది. నైట్ చేంజ్ చేయాలి మళ్ళీ బండిని. అక్కడ పెట్టిన ఎర్ర కవర్ ఉంది కదా, ఇది మన బైకే. ఇక్కడ చూసుకుంటే రూమ్స్ ఉన్నాయి. ఇట్లా బెడ్ 1 2 3 4 ఇట్లా బెడ్ ఉంటే ఇట్లా తీసుకున్నా. ఇది ఒక బెడ్ 300 చెప్పిండు. నేను ఎక్కడి నుంచి వస్తున్నాను అవన్నీ తెలిసి సరే 200 ఇవ్వమని చెప్పేసి అన్నాడు. సామాన్ అంతా ఇక్కడ పెట్టేసిన. ఎండ అయింది, రోడ్డు బాగాలేదు, అలసిపోయినా. ఫుడ్ తినేస్తా, ఇక్కడనే హోటల్ ఉంది. ఫుడ్ తినేసి మళ్ళీ వచ్చేద్దాం. ఇంకా చలో ఫుడ్ తిందాం. ఇంకా అన్న అయితే రోటీ చేస్తున్నాడు. ఈ గ్యాస్ మీద బలే చేస్తారు ఇల్లు, ఎట్లా చేస్తారు కానీ మనకు రాదు ఆ పని. ఇక్కడ వేసి అక్కడ కాల్చి మళ్ళీ ఇలా గ్యాస్ మీద చేస్తున్నాడు. కర్రీ వేడి చేస్తున్నాడు, చలి పెడుతుంది, మంచిగా తినాలి. ఇంకా ఫుల్ ఎక్కిద్దాం ఇంకా ఈరోజు. వచ్చేసింది మన వేడి వేడి ఫుడ్ వచ్చేసింది. మంచిగా వేడి వేడి ఉంది ఫుడ్ అయితే. మంచిగా ఉంది దాల్ ఫ్రై. ఈ కర్రీ అయితే ఇప్పుడే వేసిండు, క్యాబేజీ బాగుంది, వేడి వేడిగా సూపర్. ఇంత చలిలో मस्त है। भैया आपका नाम क्या है भैया? मेरा नाम वीरेंद्र सिंह। वीरेंद्र सिंह, थैंक यू भैया। అన్న వాళ్ళ హోటల్ ఇది దేవభూమి అని చెప్పేసి. ఫుడ్కు 165 రూపీస్ అయింది. తీసుకో అన్న అంటే తీసుకుంటలేడు. నువ్వు ఎంతో దూరం నుంచి వచ్చినావు, నీ దగ్గర 200 తీసుకున్నాను నేను రూమ్కి, సరిపోతుందిలే అది అదే ఇదే అదే ఇదే అనుకుంటా అని చెప్పేసి అన్నాడు. బాబ్బా అక్కడ తీసుకుంది నయమైంది. ఆయన్నే మంచోడు, అక్కడ అట్లా మాట మార్చినా కూడా ఆయన్నే మంచోడు. ఫైనల్గా అయితే గైర్ సేన్ అని చెప్పేసి ఉత్తరాఖండ్లో ఒక విలేజ్, ఇక్కడ రూమ్స్ తీసుకున్నా, ఫుడ్ తీసుకున్నా, అంతా అయిపోయింది. ఈ రోజు నుంచి వెళ్ళి ఇంకా కొంచెం వాతావరణం అయితే చల్లగా ఉంటుంది అనుకుంటున్నా. ఈ రోజు అయితే మొత్తం బాగా కలిసిపోయినా. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. అండ్ ఈ వీడియో ద్వారా ఈ హోటల్ అన్న కూడా థ్యాంక్స్ చెప్తున్నా. అసలు నిజంగా చెప్తున్నా, గ్రేట్. ఇట్లాంటి దగ్గర 200కి స్టే చేయడం గొప్ప, మళ్ళీ ఇంకోటి ఏంది నాకు ఫుడ్ పెట్టిండు మళ్ళీ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఎట్లా తీర్చుకుంటే ఏదేదో ఈ ట్రిప్లో చేసేది అందరి హెల్ప్. నేను అనుకున్నట్టు ఎప్పుడూ ఒకరికి రుణపడి ఉండద్దు అని చెప్పి నేను మస్తు ట్రై చేసిన. ఈ ట్రిప్ స్టార్ట్ చేసే ముందు రాక నాతో ఉండే వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే నేను ఎవరిది కూడా 1 రూపాయి ఉంచుకోను, ఎవరిది మళ్ళీ తిన్నానంటే ఏర్పడకుండా మళ్ళీ ఏదో విధంగా అలా ఖర్చు పెడతా అన్నట్టు. అట్లాంటిది ట్రిప్ స్టార్ట్ అయినప్పటి నుంచి వెళ్ళి ఎవరి హెల్ప్ తీసుకుంటున్నా. ఏ జన్మలో చేసుకున్న పుణ్యం, ఇక దేవుడి దయ, ఇట్లయితే ట్రిప్ అయితే అవుతుంది. థ్యాంక్ యూ అందరికీ. ఇప్పుడు నాకు హెల్ప్ చేసిన అందరికీ, నాకు హెల్ప్ చేసిన వాళ్ళందరికీ, అందరూ బాగున్నారని చెప్పేసి ఎండ్ ఆఫ్ ద డే ఇంటికి వెళ్ళిన తర్వాత అసలు ఒక పూజ చేయాలి. నాకు ఆ థాట్ వచ్చింది. నాకు హెల్ప్ చేసిన వాళ్ళందరూ ఖచ్చితంగా ఒక మంచి పూజ చేసి
వాళ్ళందరూ మంచిగా ఉండాలని చెప్పేసి ఒక మంచి పూజ చేద్దాం ఇంటికి అయిన తర్వాత. చలో ఇంకా పడుకుంటా, అలసిపోయినా. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మీ సపోర్ట్ ఇట్లా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తెలుగు ట్రావెలర్ హరీష్. జై హింద్, జై భారత్. ఉత్తరాఖండ్లో ఉన్నాము. హర హర మహాదేవ్. చలో బాయ్.